ఏంటి? సంతోషంగా ఉన్నాను బాలు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నా మనసుకి ఏది తోస్తే అదే చేస్తాను. వద్దు సుసి, సంతోషంలోనూ టెన్షన్ పడుతున్నావు. ఆలోచించుకో. ఆలోచించడానికి ఏం లేదు, నేను డిసైడ్ అయిపోయాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేనికి? ఒక సూపర్ ఫిగర్ పక్కన నడుస్తుంటే సంతోషంగా ఉండదా ఏంటి? చెత్త ఫిగర్ అన్నా అది నువ్వు ఒప్పుకున్నట్టేనా? అక్కో కొడుతుందక్క. బాయ్. సుసి, ఏంటి ఎవరు కొడుతున్నావు? బర్త్డేనా? ఇక్కడ పెట్టు. సంతోషంగా ఉండడం బర్త్డే అయితే ఇది బర్త్డేనే. ఏమండి సుసి, 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 ఏమండి సుసి అండి. సుసి, నేను ఎవరు పిలుస్తున్నా? సుసి, సుసి. నన్ను కాదు. నిన్ను చూసే తను చెయ్యి ఊపుతోంది. సుసి, ఇట్స్ మీ సుసి. నువ్వు కూడా పబ్లిక్ ఫిగర్ అయిపోయావు. ఎవరెవరో చేతులు ఊపుతున్నాను. హే, నీకు తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది. దీని వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. చెన్నైకి ఎప్పుడు వచ్చావే? నేను నిన్నే బెంగళూరు నుంచి వచ్చాను. నేను ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుసి, ఇక్కడికి ఎప్పుడు వచ్చావే నువ్వు? హే, మొదలు పెట్టావా? ఇది ఎప్పుడు ఇంతేనండి. కాలేజ్ ఫస్ట్ ఇయర్ లోనే కదా మన పెళ్లి ఫిక్స్ అయింది. అప్పుడు ఇది చేసిన అల్లరుందే, అబ్బా భరించలేకపోయాం. నువ్వు పొరపాటు పడుతున్నావు. సీరియస్ గా నువ్వెవరో నాకు తెలీదు. హే కమాన్ సుసి, నో మోర్ జోకింగ్. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఏ సుసి, నేను రేవతిని. రేవతిని. ఏంటి బాలు ఈ టార్చర్? తెలియదని చెప్తున్నా ఇలా హింసిస్తోంది. సుసి, మేనేజర్ని పిలవండి. మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు? లేదు సార్, ఇది నేను కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదు. హే సుసి, సుసి, ఆర్ యు ఆల్ రైట్? వీళ్ళ ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావా? ముందులేదా చెప్తుంటే విసిగిస్తావే. సార్ ప్లీజ్. తను తెలియనట్టు బిహేవ్ చేస్తుంటే తనతో మాట్లాడి మాట్లాడుతుంది. పబ్లిక్ లో నన్ను ఇన్సల్ట్ చేస్తావు కదా, నీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు. మీరు కానివ్వండి. ఏం చూసి, నీకు అమ్మాయికి ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఆ అమ్మాయి ఎంతగా బతిమాలుతోంది, అందుకే. అంటే నువ్వు నన్ను నమ్మలేదు కదా? సుసి, సుసి, మేడం. ప్రెషర్ ఇంకా తగ్గలేదా? సారీ సారీ బాలు, నా వల్ల పార్టీ డిస్టర్బ్ అయింది కదా. మన వాళ్ళు వదిలేస్తారా? కాస్త ఫీల్ అయినా మొత్తం లాగించేశారు. కాకపోతే తెలియకపోయినా అమ్మాయితో మొక్క మీద కొట్టినట్టుగా మాట్లాడకుండా కాస్త నిదానంగా మాట్లాడుంటే బాగుండేది. నా వల్ల కావట్లేదు బాలు. నా ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే నీకు అర్థం అవుతుంది. ఏంటి ప్రాబ్లం చూసి? ప్రాబ్లం మా నాన్నే. ఆయన ఇష్టానికి అందరినీ కొట్టడం, చంపడం, ప్రాణాలకు అసలు విలువే ఇవ్వరు. మనిషే కాదు. చిన్నతనం నుండే ఆయనంటే నాకు అస్సలు పడదు. నాకున్న ఒకే సంతోషం మా అమ్మే. అమ్మకి నానంటే అసహ్యం, కోపం ఉన్నా కూడా ఎక్కడ నా మనసు బాధపడుతుందోనని చెప్పి ఏది బయటపడనివ్వకుండా ఇప్పుడు నవ్వుతూనే ఉండేది. నేను అమ్మ ఒకరోజు కారులో గుడికి వెళ్తున్నాం. నేను అమ్మని సరదాగా ఏడిపిస్తున్నాను. అమ్మకు ఒకటే నవ్వు. సడన్ గా చూస్తే ఎదురుగా ఒక లారీ, అది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా తెలీదు. మా కార్ని గుద్దేసింది. నాకు తల మీద దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్లో చేర్చారు. 4 రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను. అప్పుడే నాకు తెలిసింది యాక్సిడెంట్ లో మా అమ్మ స్పాట్ లోనే చనిపోయిందని. మా నాన్నకి శత్రువులు ఎక్కువ. వాళ్ళలో ఎవడో ఒకడు కారులో మా నాన్న ఉన్నారనుకుని గుద్దేశాడు.
ఆ యాక్సిడెంట్ కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఏ విషయం నాకు గుర్తులేదు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్ గా వాడితే నయం అవుతుందని చెప్పారు. ఇంకెలాంటి సమస్య ఉండదన్నారు. కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది. ఆ 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తులేదు. బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాను. బయటికి వెళ్తే నేను తెలీదా అని అడిగి నన్ను టార్చర్ పెట్టేశారు. నాకు ఆలోచించి తల పగిలిపోయేలా ఉండేది. ఎవరితోటి మాట్లాడకుండా, ఎవరిని కలవకుండా జైల్లో ఉన్నట్టు నా రూమ్ లోనే ఉండిపోయేదాన్ని. బెంగళూరులో ఉంటే పిచ్చి పడుతుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి కూడా ఒకరితో వచ్చి నేను తెలీదని అడిగితే నిజంగా తను ఎవరో, తనకి నాకు పరిచయం ఉందో లేదో ఇవేమి నాకు తెలియవు బాలు. నేను మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది. నేను నువ్వేదో ఊరి నుంచి వచ్చి మా కుర్రాళ్ళని ఆట పట్టిస్తూ సంతోషంగా ఉన్నావు అనుకున్నాను చూసి, కానీ నీలో ఇంత బాధ ఉందని ఊహించలేదు. నువ్వు సంతోషంగా ఉంటావు చూసి, నీకేం కాదు. వాట్ మైండ్ డస్ నాట్ నో, సుసి సఫర్ అయ్యేది పోస్ట్ డ్రామాటిక్ ఈవెన్ అమ్నీషియా. ఐ మీన్ ప్రస్తుతం జరిగే సంఘటనలో మర్చిపోవచ్చు. దీన్ని ఒక విధంగా రెగ్యులర్ థింకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే